నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ స్కిల్స్ ఉపయోగించి చాలా కష్టపడి సామర్థ్యాన్ని పెంచుకుంటూ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంత తగ్గడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. కనుక 1 కమ్యూనికేషన్, 2 నిర్ణయాలు, 3 దాంతోపాటుగా అన్నిటికంటే ప్రధానంగా ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రకమైన ప్రయాణాల విషయంలో అంటే మీరు ఏదన్నా మీ యొక్క తండ్రి లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు, తండ్రితో కలిసి చేద్దాం అనుకుంటే ప్రయాణాలు మొదలైన అన్ని విషయాల మీద ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆకస్మికమైన నిర్ణయాల వల్ల ఆర్థిక సంబంధమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధమైన ఖర్చుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద, ఆర్థిక పరమైన పెట్టుబడుల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. రావలసిన ఆదాయాలు లేట్ అయినా కూడా అందుతాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన ప్రదేశాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలకు అధికమైన అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకి అవకాశాలు లాంటివి ఉన్నాయి. నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, నూతన వ్యక్తుల్ని కలయిక కోసం చేసే వాటిల్లో ఆశించిన స్థాయిలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత అనేది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఎక్కువ ఖర్చులకి అది ఎక్స్పెన్సెస్ అనేవి మీ యొక్క శక్తికి మించిపోయిన ఖర్చులు అనేవి, అది కూడా ఇతరుల యొక్క ప్రభావంతో ఎక్కువ ఖర్చులు అనేవి అధికం చేస్తారు. తద్వారా మీకు కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా జాగ్రత్త పడుతూ మీరు ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్టయితే మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ప్రయాణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలు వచ్చి ఆలోచనలను చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే సందర్భంలో కూడా ఆకస్మికమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి. కనుక ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో వచ్చే మీకు చక్కటి ఆలోచనలని ఉపయోగించుకునే ముందు ఆత్మీయులని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది ఏదన్నా మీరు ప్రయాణాలకు సంబంధించినవి కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, కళారంగానికి సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీరు దానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో వారి యొక్క సలహా సంప్రదింపులు, అలాగే గృహంలో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెడుతూ గృహాన్ని మీరు ఆశించిన విధంగా అలంకరణ చేసే నిమిత్తం ఖర్చు చేస్తూ ముందుకు వెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తారు.
మీ ఆలోచనలని వాళ్ళు అధిగమించలేరు కనుక మీరు చాకచక్యంగా వ్యవహరించి ఇతరుల సహకారంతో, ఆత్మీయుల సహకారంతో, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ ఆత్మీయులైన మిత్రుల సహకారంతో శత్రువుల మీద విజయం సాధించే విధంగా ముందుకు పెడతారు. మీ యొక్క వృత్తిలో నూతన నిర్మాణాత్మకమైన ప్రయోగాలు చేస్తూ ఇతరుల కన్నా కూడా అన్ని విధాలా ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు కొంత నిదానంగా సాగుతాయి. అంటే ఆలోచనలలో కూడా క్రియేటివిటీ కన్నా కూడా అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు అధికంగా ముందుకు వెళ్ళడం బట్టి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా భాగస్వామి, సంతానం అంటే కుటుంబ సభ్యుల మధ్య వారి కోసం వారి ఒత్తిళ్లకు లోనై కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం బట్టి కొంత మీకు స్వతంత్రత అనేది తగ్గుతుంది. అలాగే వారి యొక్క ఆరోగ్య నిమిత్తం కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు కానీ ఈ రోజున పెట్టే పెట్టుబడులు, పెట్టే ఖర్చులు మీకు కొంత ఆనందాన్ని కలిగించినా కూడా ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుకి అవకాశం అధికంగా ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా గృహాన్ని, వాహనాన్ని మొదలైన వాటి పెట్టుబడుల విషయం కానీ, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, అంటే లైబ్రరీలో ఏదైనా పుస్తకాలు దాని రిలేటెడ్గా ఏదైనా కొనుక్కోవాలి, అలాంటి మంచి పుస్తకాలు కొనుక్కోవాలనుకున్న ఆలోచనలలో కానీ, కంప్యూటర్ రిలేటెడ్గా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన కొనుక్కుందాం అనుకున్న విషయంలో కానీ ఈ రోజున అధిక శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు అనవసర వ్యయానికి కూడా అవకాశం ఉంది కనుక దేని మీదన్నా మీరు పెట్టుబడి పెట్టి కొనుక్కుందాం అనుకున్న వస్తువులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆ విషయంలో అనవసర వ్యయం కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేస్తూ ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లి, కుటుంబ సభ్యుల నేపథ్యంలో వారి కొరకు కూడా, వారి ఆనందం కొరకు కూడా ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు. వ్యవసాయ భూములు మొదలైన వాటిని చూడడానికి ఈ రోజున చాలా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం, తోడ్పాటు అందినా కూడా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. మీ కింద సిబ్బంది కూడా మీకు సహకరిస్తూ మీరు ఆశించిన రీతిలో విద్దవుతారు. దూర ప్రదేశాల్లో ఉన్న మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ ఆర్థిక పరంగా మీకు ఆకస్మికంగా సహకరించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలతో, ఆర్థిక వ్యయంతో, అవసరమైన టైంకి ధనం అందే విషయంలో కొంత ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్యుల్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసికంగా స్థిమితం అనేది కొంతవరకు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. అనవసరమైన అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు చాలా చక్కటివి అయినప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు దాని కమ్యూనికేషన్లో తగిన విధంగా లేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రియేటివిటీ ఉన్నా, చక్కటి ఆలోచనలని మీరు ఉన్నా వాటిని చెప్పే విధానంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశి వాళ్ళు గుర్తింపు, గౌరవం, ఆశించిన రివార్డులు, అలాగే మీ మీద మీకు నమ్మకం, మీ వ్యక్తిగత ఆలోచనలతో మీ స్వయం కొరకు మీరు ఖర్చులు అధికంగా పెట్టుకోవడం, ఇతరులకి బహుమానాలు ఇవ్వడం, ముఖ్యంగా తోబుట్టువులతో చర్చలు చేయడం, వారితో అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉన్నా వాటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీ యొక్క సొంత తోబుట్టువులతో మంచిగా రోజుని గడిపే విధంగా, పాత సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం
12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు తీసుకున్నట్లయితే 12 రాసుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, గోవిందనామాలు మొదలైనవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ, లేకపోతే ఇంకా దగ్గరగా ఉంటే కృష్ణుడి దేవాలయాలు కానీ ఏదైనా సరే మంచి ఫలితాలు ఇస్తుంది. తులసితో ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే గోవిందనామాలు, వెంకటేశ్వర వజ్రకవచం ఇవన్నీ కూడా విన్నా చేసుకున్నా మంచి ఫలితాలు ఇస్తాయి. వీటికి అవకాశం కనుక లేదు అనుకుంటే కనీసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించినా కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైనంత వరకు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని గోచారీత్యా చెప్పుకున్నాం కనుక దీని పరంగా ఎదురవుతున్న స్వల్ప సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రోజు సమస్య ఆ రోజు కొంతవరకైనా అధిగమించే అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి.